ఈరోజు డేట్ 25 అని గుర్తుందా మీకు? ఎగ్జామ్ లేని జాబులు చాలా ఉన్నాయండి. జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసి ఇచ్చేస్తారు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఛానల్ అయిపోయింది కదా చెప్పి, దయచేసి అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, బీఎస్సీ వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశంలో టాప్ 500, దేశం కాదు ప్రపంచంలో టాప్ 500 కంపెనీల్లో ఉంటుంది. మహారత్న కంపెనీ వేల కోట్ల లాభాలు గవర్నమెంట్కి సంపాదించి పెడుతోంది. ఈరోజు మనం పెట్రోల్ పోయించుకుంటున్నాం కదండి, చాలా వరకు వీళ్ళదే ఉంది కదా. ఇక్కడ పారాదీప్ రిఫైనరీలో 350 ఖాళీలు. అప్రెంటిస్ అండి, అబ్బా అప్రెంటిసా అంటారు వెంటనే మీరు. ఏ అప్రెంటిస్ లేకుండా, ఏ అనుభవం లేకుండా ఉద్యోగం ఎవరు ఇచ్చేస్తారండి? మీరే ఒక కంపెనీకి యజమాని అయితే 25-50 వేలు ఇచ్చేస్తారా ఫ్రెషర్కి? ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, తప్పే ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక సంవత్సరం మంద కాదనుకుంటే మంద కాదని ఎందుకు అనుకోవాలి? ఈ టైంలో కూడా బ్రహ్మాండమైన నెట్వర్కింగ్, బ్రహ్మాండమైన ఎక్స్పోజర్, అద్భుతమైన అనుభవం, అద్భుతమైన మనుషులతో, అద్భుతమైన కంపెనీలు కదా. అలాంటి మనుషులతో కలిసి పనిచేస్తాం. వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు, బ్యాడ్జ్ ఇస్తారు. ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు? ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా అప్రెంటిస్ ఇవ్వండి, కుర్రాళ్ళని గట్టిగా తయారు చేయండి, భారతదేశం నిలబడాలి అని కదా. సో మరి ఈ రిఫైనరీలో అప్రెంటిస్ చేస్తే ఇక్కడే కాదండి, ఇంకా కువైట్, దుబాయ్ వగైరా రిఫైనరీస్ ఉన్న ప్రతి చోట బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇంపార్టెంట్ బ్రాంచ్లు ఐటీఐ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బ్రాంచ్లు అన్నీ కూడా ఏవి? డిప్లొమా వాళ్ళకి, బీఎస్సీలో కొంతమందికి అవకాశం ఉంది. ఈరోజు లాస్ట్ డేట్ గుర్తుంచుకోండి, సాయంత్రం 5-6 లోపు అప్లై చేయండి. సాయంత్రం దాకా ఎందుకు? ఎస్ అనుకున్నప్పుడు ఇప్పుడే అప్లై చేయండి. 5 నిమిషాలే కదండి. 30 సంవత్సరాల లోపు ఇచ్చారు, చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ వగైరా అన్నీ కూడా ఉన్నాయి. వీటి గురించి ఆలోచించొద్దు, ఫీజు గురించి ఆలోచించొద్దు. పారాదీప్ వెళ్ళాలి, ఒక సంవత్సరం అక్కడ ఉండాలి, బ్రహ్మాండంగా అక్కడ వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేయాలనే వాళ్ళు ఆలోచించకుండా అప్లై చేయండి. ఇంకా కొంతమంది ఉంటారండి, చూసి వదిలేస్తూ ఉంటారు. కాస్త ఒక లైక్ ఇస్తే ఎలాంటి సమాచారం తెలియక తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పిల్లలు వెనకబడిపోతున్నారండి. చిన్న సాయం చేయలేమా? సోషల్ మీడియా ఎందుకు లైక్ అడుగుతున్నానంటే, మీరు ఎలాగో షేర్ చేయరు కాబట్టి పర్సనల్గా లైక్ ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్రెంటిస్లు, జాబులు. వాళ్ళకి వెళుతుందండి, అది మీ పుణ్యమే. అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కాస్త ఈ విషయంలో మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సో మరి ఇలాంటి జాబ్ సమాచారం ఈరోజు కాకపోతే రేపైనా నాకు ఉపయోగపడుతుంది, నాకు ఫ్రెండ్స్కో పిల్లలకో అనుకునేవాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకా కొంతమందికి ఎందుకో మరి ఫాలో అవ్వాలని అనిపించట్లేదు. పిచ్చి పిచ్చి హ్యాండిల్స్ అన్నీ ఫాలో అవుతారు. పనికొచ్చేది ఒకటి అలా కూడా ఫాలో అవటం మంచిదే. మనం చాలా విషయాలు మంచివి, మంచి మాటలు, లైఫ్ స్టైల్ కూడా చెప్పుకుంటున్నాం కదండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.